నాయుడు గారు మరి ఫస్ట్ వంటకం తబక్ మజా చాలా బాగుంది. ఒక మంచి స్టార్టర్ ని పరిచయం చేశారు, కాశ్మీరీ తబక్ మజా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి? ఆలు నజకర్ కాశ్మీర్ అండి. ఆలు నజకర్ కాశ్మీర్. కాశ్మీర్ ఇదేంటి? ఒక స్వీటా హాటా? పొటాటో కర్రీ అండి. పొటాటో కర్రీ. ఓకే, మరి దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. బంగాళదుంపలు, జీడిపప్పు పేస్టు, నెయ్యి, జీడిపప్పు పౌడర్, పంచదార, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, దానిమ్మ గింజలు, పిస్తా పౌడర్, బాదం పౌడర్, పెరుగు, కుంకుమ పువ్వు, కిస్మిస్, గరం మసాలా, కస్తూరి మేతి, ఉప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూద్దామండి. సో ముందుగా కడాయి వెలిగించండి. ముందుగా ఈ పొటాటోని నేను తీసుకొని ఇట్లా మనం పీల్ చేసి పెట్టుకోవాలండి. పీల్ చేసుకొని ఈ విధంగా ఎందుకు కట్ చేసుకోవాలి? పీలర్తో దీంట్లో స్టఫింగ్ చేయాలి. స్టఫింగ్ చేస్తాం కాబట్టి ముందుగా పీల్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, వీటికి డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోయండి. చాలు. ఓకే, ఇది కూడా వెలిగించుకోవాలండి సైమల్టేనియస్గా. అంటే దీనికి డీప్ ఫ్రై, దీన్ని గ్రేవీ తయారు చేసుకోవాలి, స్టఫ్ చేసుకోవడానికి. ఓకే, సో అది పొటాటో పక్కన రెడీ అయ్యే లోపల ఈలోగా మనం దీన్ని గ్రేవీ నూనె వేడెక్కే లోపు మనము గ్రేవీ తయారు చేసుకుందాం. సో ముందుగా నెయ్యి పోసుకొని. నెయ్యి అంటే మేము ఎప్పుడు జనరల్గా ఫస్ట్ ఆయిల్ పోసుకుంటూ వచ్చాము. ఆయన కాశ్మీరీ వంటకాలు కాబట్టి ప్రతిసారి నెయ్యి యూజ్ చేయాలి. అవును. సో నెయ్యి వేడెక్కింది కదా, కొంచెం నెయ్యి వేడెక్కాలి. ఓకే, ముందుగా దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఓకే, జీడిపప్పు పేస్ట్. సో దీన్ని కూడా ఉడకబెట్టుకొని పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇది కూడా వేసుకోవాలి. అంటే మన కారం ఏం యూజ్ చేయట్లేదు ఇక్కడ, దీంట్లో కారం ఇచ్చాడు. సో ఇదే కారం. ఆ తర్వాత కస్తూరి మెంతి, ఓకే, గరం మసాలా, కస్తూరి మెంతి, గరం మసాలా ఒక 1 స్పూన్. ఓకే, తర్వాత పెరుగు, ఓకే. అంటే ఇది కూడా కొంచెం పులుపు టేస్ట్ మిక్స్ అవుతుందా మన క్లాస్ తిన్నప్పుడు? అవును. తర్వాత సాఫ్రాన్. సో సాఫ్రాన్ అంటే మంచి కలర్ కోసము అండ్ ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిది కదా. దెన్ ఉప్పు, ఒక కప్పు వాటర్ వేయండి. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. ఓకే, సో 5 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. ఈలోగా ఆయిల్ వేడైంది. ఈ బంగాళదుంపలను ఎట్లా మన పెద్ద బంగాళదుంపలు తీసుకొని కట్ చేసి పీలర్తో దాన్ని హోల్ చేస్తే నైస్గా పీల్ చేసుకుంటే ఇట్లా స్టఫింగ్ బాగుంటుంది. పెద్ద ఆలుగడ్డలు తీసుకుంటేనే చక్కగా వస్తుంది అనుకుంటా కదా. ఈ కప్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు వాటర్లో పెట్టుకుంటాం ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా. ఇంకొంచెం ఆయిల్ వేయాలి, సరిపోతుంది. అది అట్లనే ఫ్రై అవుతుంది. ఓకే, ఆలు ఒకటి ఫ్రై అవ్వడము, గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడము, స్టఫ్ తయారు చేసుకోవడం, సో 3 డిఫరెంట్ పార్ట్స్. సో మా స్టఫ్కి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటండి? మిగతా ఐటమ్స్ ఇవి. ఓకే, పామోగ్రానేట్స్, పిస్తా పౌడర్, బాదం పౌడర్, క్యాజు పౌడర్ అండ్ కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఓకే, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ మనకు నచ్చిన అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటే. ఓకే, సో అన్ని 4 పక్కల బ్రౌన్ కలర్ అవుతుంది. ఓకే, సో స్టఫ్ తయారు చేసుకుందాము. క్యాజు నట్స్ ఒక 3 స్పూన్లు, క్యాష్యూ నట్స్, బాదం పప్పు 3 స్పూన్స్, క్యాష్యూ 3 స్పూన్స్ అండ్ బాదం కూడా 3 స్పూన్స్, పిస్తా 3 స్పూన్లు, అట్లనే కిస్మిస్ కూడా కొన్ని,
దీనిలో పామోగ్రానైట్స్ కూడా. ఇంతవరకు ఎన్నో వంటకాలు చేసుకున్నాం కానీ అంటే మీరు చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్ పెరుగు అన్ని యాడ్ అవుతాయని చెప్పారు కదా కాశ్మీర్ వంటకాల్లో. సో ఈ వంటకాల్లో ప్రతిదీ మిక్స్ అయి ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ పెరుగు ప్రతిదీ ఉంది ఇందులో. ఇట్లనే మనకు నచ్చిన డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్. ఓకే, ఇప్పుడు ఇది 5 minutes అయిపోయింది ఇది. సో గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టేనా? సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా బ్రౌన్ కలర్ అవ్వడానికి. ఇది దీంట్లో ఇప్పుడు పంచదార వేస్తున్నాను గ్రేవీలో. ఓకే, అంటే కొంచెమే వేసుకోవాలి కదా. ఒక 1.5 స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. బికాస్ స్వీట్ కాదు కాబట్టి కొంచెం మనకు స్వీట్ టచ్ రావాలనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ 1.5 స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ కలర్ అయింది కదా, తీసుకొని వేరే బౌల్లో తీసుకుంటే. ఓకే, అది ఆఫ్ చేసి సో ఈ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. చూస్తారు కదా పైకి నెయ్యి వచ్చింది. సో దాంట్లో స్టఫ్ చేసుకుంటున్నారు కదా ముందుగా. ఈ ఫ్రై చేసింది ఇది కదా, ఈ స్టఫ్ని పెట్టుకుంటాం. ఓకే, ఇది మన కంపారిటివ్లీ మనం వేరే ముందు చేసిన వాటికంటే బిగ్ ప్రాసెస్ కదా. అవును, మనం స్టఫ్ చేసుకున్న దాని మీద మనం జస్ట్ గ్రేవీ వేసుకోవడం. ముందుగా ఈ బంగాళదుంపలని స్టఫ్ చేసిన బంగాళదుంప ముందు గ్రేవీ ఒక స్పూన్ గ్రేవీ వేసుకోండి దీంట్లో. ఓకే, డ్రై ఫ్రూట్స్తో స్టఫ్ చేసుకున్న బంగాళదుంపల్ని అందులో ప్లేస్ చేయాలి కదా. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే కొంచెం కస్తూరి మేతి గార్నిష్ చేస్తామండి. కస్తూరి మేతితో గార్నిష్. అట్లనే ఫ్రై చేసిన కిస్మిస్. ఓకే, సో ఆల్రెడీ మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా. గ్రేవీతో పాటు ఇది చాలా మంచి డిష్. రోటీతో కానీ, నాన్తో కానీ, చపాతీతో కానీ, పుల్కాతో కానీ, రైస్తో కానీ, సో దేంతో అయినా బాగుంటుంది అనమాట ఇది. ఓకే, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందండి కానీ చాలా బాగుంది. సో రోటీకి దేనికన్నా మనం ప్రిఫర్ చేసి చెప్పారు కదా, రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అండ్ బిర్యానీ దేంట్లోకి వేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. ఆలు నజాకర్ కశ్మీర్. దీనికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ గింజలు, కప్లాగా కట్ చేసుకున్న బంగాళదుంపలు, పచ్చిమిరపకాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, నెయ్యి, జీడిపప్పు పౌడర్, పంచదార, కుంకుమ పువ్వు, కిస్మిస్, ఉప్పు, పెరుగు, బాదం పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పిస్తా పౌడర్, గరం మసాలా పౌడర్, కసూరి మెంతి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఈలోపు ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాసింత నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కసూరి మెంతి, గరం మసాలా 1 స్పూన్, 1 ఫుల్ కప్ పెరుగు, కుంకుమ పువ్వు వేసి కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి 1 కప్ వాటర్ పోసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కప్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని వేడికి నూనెలో వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టఫ్ తయారు చేసుకోవాలి. ఒక ఎంటీ బౌల్ తీసుకొని జీడిపప్పు పౌడర్, 3 స్పూన్స్ బాదం పొడి, 3 స్పూన్స్ పిస్తా పౌడర్, కిస్మిస్, దానిమ్మ గింజలు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీలో పంచదార కొంచెం కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన బంగాళదుంపల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న స్టఫ్ ని ఒక్కొక్క బంగాళదుంపల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ సర్వింగ్ బౌల్లో గ్రేవీ వేసుకొని ఆల్రెడీ స్టఫ్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని ఆ గ్రేవీలో ఉంచి చుట్టూ గ్రేవీ పోసుకోవాలి. తర్వాత కసూరి మెంతి, కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఆలు నజాకా కశ్మీర్ తయారు. నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. 2 మంచి కాశ్మీరీ డిషెస్ మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ ఎక్సో మీ ఇంటి వంట. రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.